హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ గోరుచిక్కుడుకాయ గ్రేవీ రెసిపీ. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇంకొంచెం ఎక్కువే తింటారు అన్నము, అంత టేస్టీగా ఉంటుంది. చాలామంది గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టపడరు కదా, ఇలా చేసుకుంటే అందరికీ నచ్చుతుంది. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. గోరుచిక్కుడుకాయలని ఇలా కట్ చేసేసుకొని వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 3 టమోటాలని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక 7-8 వరకు ఎండుమిర్చి, కొన్ని ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి, కొన్ని పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీకి వేసుకుందాము. ఫస్ట్ ఇలా ధనియాలని ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము అన్నీ ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీ తొందరగా అయిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం అన్నీ ఇలా ఫ్రెష్గా పట్టేసుకొని వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 టమోటాలని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ చూడండి కొంతవరకు ఉడికాయి. ఇలా కొద్దిగా ఉడికాక సాల్ట్ వేసుకొని బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసామంటే అసలు ఉడకవు. కొద్దిగా ఉడికాక సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. క్యాప్ పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా కొద్దిగా వేగాక ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని ఇలా కొంచెం మ్యాచ్ చేసి వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈ ఆనియన్స్ పూర్తిగా మగ్గే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి బాగా మగ్గిపోయాక ఇలా కలర్ వచ్చాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా మగ్గిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక చిటికెడు వరకు పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటా ప్యూరీలోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గిపోయాక నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకున్నాక ఫైనల్గా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని వాటర్తో సహా వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా సాల్ట్ ఏం అవసరం ఉండదు. ఇలా వాటర్తో సహా వేసుకొని కొంచెం వాటర్ తక్కువ అయినట్లయితే కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చూడండి మనకు ఆయిల్ పైకి తేలుతుందంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థము. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.